ఎలా ఉంది ఇంతకి? ఏదో ఉందిలే. ఇదంతా కార్న్ఫ్లోరే. నాకు ఫుల్ అయిపోయింది మా. ఇంకా నేను తాగితే తినలేను. మళ్ళీ వేస్ట్ చేసినావా? ఇక్కడ దాన్ని తాగుతా. నచ్చలేదు అన్నది కష్టం అర్థం చేసుకోవడం తెలియదు. నో టెల్ మీ వై. ఎందుకు చేస్తారు అట్లా? పాపం వాడు కలర్ వేస్తే వేసాడు దానికి కొంచెం మంచి కనిపించడానికి. ఇంత సేపు తీసుకున్నాడు, వేడికి కూడా లేదు. వెజ్ మంచూరియా బాగుంది కదా మమ్మీ? ఇదేంది వెజ్ మంచూరియానా? ఎంత ఆయిల్ ఉంది అసలు దీంట్లో? అసలు వెజిటబుల్స్ అంటే ఎన్ని ఉంటాయో తెలుసా నీకు? ఇది చూడు, దీంట్లో క్యాబేజీ తప్ప ఇంక ఏమీ లేదు. అది చీప్ అనుకుంటా, అందుకే అదేసినాడు అంతా. అందుకే చికెన్ ఆర్డర్ చేద్దామన్నా. అది చికెనో ఇంకేందో మనకెట్లా తెలుస్తుంది దీంట్లోనే ఏం లేకపోతే? ఎట్లన్నా పొట్ట అదంతా ఖరాబ్ అవ్వాల్సిందే తిని. అందుకే నేను కుకింగ్ నేర్చుకోమని చెప్పేది. ఏం తింటున్నావో ఏం తినట్లేదో తెలుస్తుంది కొంచెం. మీరు వెజిటబుల్స్ అయినప్పుడు అలా పేర్లు పెట్టకండి. ఇక్కడ మా అమ్మ నన్ను చంపేస్తుంది. క్యాబేజ్ మంచూరియా రాసుకోండి, ఎవడన్నా వద్దన్నాడా చెప్పండి? సర్వ్ చేయరేమో కదా వీళ్ళు, మనమే చేసుకోవాలేమో. మనం చపాతీలు ఎందుకు మా ఇంత సన్నగా చేయవు? లావుగా చేస్తుంటాం. నాకు నచ్చదు అట్లా, నువ్వు కూడా ఇట్లానే చేయి. ఇదంతా మైదా. ఇంత సన్నగా చేయాలంటే మైదా కావాలా. మైదా ఎక్కువ తినకూడదు, పెరిగే పిల్లలు. అర్థమైందా? నేను పెరిగిపోయాను ఇక్కడ, ఎప్పుడు తెలుసుకుంటుందో. దాల్ బాగుంది కదా? నచ్చిందా నీకు? బాగానే ఉందిలే. ఎప్పుడన్నా ఇంట్లో తింటే నేను ఇంతకంటే బాగానే చేస్తా. దీంట్లో ఏముంది? కందిపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం. మంచిగా ఆయిల్ వేసినాడు. ఆయిల్ వేస్తే ఏదైనా బాగానే ఉంటుంది, తెలిసిందే కదా. అసలు నాకెందుకు దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఏం లేవో తినేటప్పుడు ఇంగ్రీడియంట్స్ తెలుసుకుంటే అస్సలు దాని టేస్టే పోతుందని నా ఫీలింగ్. డూ యూ థింక్ సో? అమ్మా డెజర్ట్ తిందామా? కద్దుకి ఖీర్ బాగుంటుంది ఇక్కడ. డెజర్టా? స్వీట్ మమ్మీ, ఖీర్. నువ్వెప్పటి నుంచి స్వీట్లు తినడం స్టార్ట్ చేసినావు? నేను ఇంట్లో చక్కగా పాయసం చేస్తే మాత్రం తినవు. సరే ఐస్ క్రీమ్ అట్లీస్ట్. బయట బండిలో 10 రూపాయలే. ఇక్కడ చూసినావు కదా ప్రైస్లు ఎట్లున్నాయో. వద్దు, ఇవి కూడా కర్రీ పాయింట్ల నుంచే తెచ్చుకునే వాళ్ళం కదా. అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇంకా బిల్ చెప్పేస్తా. అయితే ఎంత అయిందో అయినా నువ్వే కడుతున్నావు. నేను ఇంట్లో చేస్తా అన్న నువ్వు తీసుకొచ్చినావు నన్ను బయటకి. అన్నిదంతా పార్సల్ చేయమని చెప్పు, రాత్రికి తినొచ్చు. మమ్మీ 2 పీసులు తీసుకోకపోతే ఏమవుతుంది? ఒక్క నిమిషం ఉండు బాబు. ఏయ్, ఆ మంచూరియా నీ ప్లేట్లో ఉన్న తీసంతా ఇక్కడే. మంచూరియాలో వెజిటబుల్స్ లేవు, అది ఇది అని ఇప్పుడు పార్సల్ తీసుకెళ్తున్నాం. ఇది కూడా ఏమంటావా? మన తిండి మనం తినడానికి నీకెందుకే సిగ్గు? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇది కామన్ కదా. పొద్దున్న చేసింది, మధ్యాహ్నం చేసింది, రాత్రి వరకు తింటాం. రాత్రి చేస్తే నెక్స్ట్ రోజు పొద్దున్న తింటాం. అలా అనే లంచ్కి వెళ్తే అది తెచ్చుకొని డిన్నర్కి మళ్ళీ వెయిట్ చేసుకొని తింటాం. చెక్ ప్లీజ్. మేడం బిల్ ఎంత బిల్లు? 1000 మా. ఇక్కడదా ఒకసారి చూసినావా, చెక్ చేసినావా అసలు ఏం వేసినాడో? 1 మినిట్ అండి. ఏంది 800 బిల్ అయితే 200 ట్యాక్స్లా ఈ చిన్నదానికి?